రెండింటికి కూడా ఇది కించపరిచినట్టు అవుతుంది. ఇదే పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తూ ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు, ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ మీరు పన్నంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అని అంటే, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పోలీసులు చేసిన కొన్ని ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చెప్తాను. గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్ దువ్వాడ పోలీసులు నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. కనీసం 41A నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఉల్లంఘన కాదా అని అడుగుతా ఉన్నా. తెనాలి నియోజకవర్గం కొలిపర మండలంలో వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక రైతు ఆళ్ళ జగదీష్ రెడ్డిని 2018లో పెట్టిన పోస్టింగ్, ఇప్పుడు కూడా కాదు, 2018లో పెట్టిన పోస్టింగ్కు సంబంధించి అరెస్ట్ చేసినారు. విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొలిపరకు చెందిన ఆళ్ళ జగదీష్ రెడ్డిని ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసులను అడిగితే మేము తీసుకెళ్ళలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా చూస్తే అక్కడున్న సీసీ కెమెరాల్లో పోలీసులు తీసుకెళ్ళినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిలుకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి అమ్మాయి, చిలుకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అక్కడ అరాచకాలు భరించలేక కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడున్న సుధారాణిని, ఆమె కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్ నుంచి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పలేదు. నిన్న చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను మళ్ళీ ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో అయ్యప్పమాల వేసుకున్న నాని అనే మరో సోషల్ మీడియా కార్యకర్తను మొదట వినుకొండ అని చెప్పి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారు. నందిగామ నియోజకవర్గంలో పెండ్యాలలో ఒక వాట్సాప్ గ్రూపు అడ్మిన్ను అరెస్ట్ చేసి కొట్టారు. ఆ గ్రూప్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళంతా ఒకే గ్రామానికి చెందినవారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకటరామరెడ్డిని హైదరాబాద్లో ఉంటారు. తన బావగారి ఇంటికి మాచర్లకు వచ్చాడు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకం కలిగించారంటూ తప్పుడు కేసు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంకు చెందిన సన్నీ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. 36 గంటలుగా భోజనం లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేశామని చెప్పి మళ్ళీ గంపలగూడెం పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. మహానంది మండలంలో బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను కర్నూలు సిపిఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసి కూడా
అంటే హ్యాండిక్యాప్ అని తెలిసి కూడా అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కె హనుమంతరెడ్డిని 2 రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అరెస్టు చూపలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. తెలంగాణలో ఉంటున్న వారిని కూడా పోలీసులు తీసుకువచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నల్గొండకు చెందిన అశోక్ రెడ్డిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇద్దరిని కూడా వేధిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఉంచాలి, కానీ ఆన్లైన్లో పెట్టడం లేదు, కోర్టులకు అప్లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంతటి అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా? నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే డీజీపీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చట్టం వైపున నిలబడాలి, న్యాయం వైపున నిలబడాలి. ఇదే పోలీసుల అధికారులు నిజంగా చెప్తా ఉన్నా. ఇదే ఇప్పుడున్న డీజీపీ ఇంతకుముందు మా ప్రభుత్వంలో కూడా తాను కూడా ఆర్టీసీ ఎండి స్థానంలో, సిఎండి స్థానంలో కూడా పనిచేశాడు. అంటే మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం, మంచి పదవిలో కూడా పనిచేశాడు. ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయాడనంటే పదవి కోసం, పదవి వ్యామోహం కోసం వీళ్ళు 5 నెలలుగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రభుత్వం గాడి తప్పి రెడ్ బుక్ పాలనలో వీళ్ళంతా కూడా నిమగ్నమై పాలన గాడి తప్పి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏమంటాడు ఇదే డీజీపీ? అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని నేను ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వంలో ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పనిచేశాడు కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా? ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు